ఎవరైనా సోషల్ మీడియాలో నేను రేవంత్ రెడ్డి గురించి మాట్లాడితే పొద్దున 4 గంటలకే పోలీసులు జిల్లాడు ఇంటి ముందర. కరెక్టే కదా? ఆ పోలీసులకు కనీసం రేవంత్ రెడ్డికి బానిసలు అయిపోయారు, తొత్తులు అయిపోయారు. ఎన్ని రోజులుంటే నేను పోలీసు సోదరులకు నేను రియల్గా ఈరోజు హెచ్చరిస్తున్నా, తప్పకుండా ఈ పనిచేసినటువంటి ఈ కందనూరు జిల్లాలో పనిచేసినటువంటి ప్రతి ఎస్ఐ, ప్రతి సిఐ, ప్రతి డిఎస్పీ పేరు రాసి పెడతాం. ఎక్కడ పోయినా మీరు భూమి మీద ఉన్నా పైన ఉన్నా ఎక్కడ పోయినా వదిలిపెట్టే ప్రసక్తి లేదు మిమ్మల్ని. నేను ఇలా పోలీసు సోదరులు చెప్తున్నా, మీరు ఈ ప్రభుత్వం మళ్ళీ రాదు. ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాడు, కాంగ్రెస్ పార్టీ 20 ఏళ్ల వరకు ఇక్కడ కనపడే ప్రసక్తి లేదు. అనవసరంగా వాళ్ళ మాయ మాటలు నమ్మి మీ భవిష్యత్తును మీరు ప్రశ్నార్థకంగా చేసుకోమాకండి. నేను పోలీసు సోదరులంటే నాకు గౌరవం. అందరు పోలీసు వాళ్ళు అట్లుండరు, కొందరే ఉంటారు. ఆ కొందరికే నేను చెప్తున్నా, మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసిన మహానుభావుడు. ఆ రాజ్యాంగానికి విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మీరు పని చేయొద్దు. తస్మాత్ జాగ్రత్త అని నేను పోలీసు సోదరులను నేను హెచ్చరిస్తున్నా. ఇప్పటికైనా మీరు మార్పు తీసుకోండి, న్యాయం చూడండి. ఎవరి న్యాయం ఉందో వాళ్ళకి మీరు సపోర్ట్ చేయండి. మాకు స్వేచ్ఛ లేదా? మాకు ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో మాకు స్వేచ్ఛ లేదా? ఇది ప్రజాస్వామ్యం. ఎవరినైనా మాట్లాడవచ్చు, కానీ అసభ్యంగా మాట్లాడవచ్చు.